అన్యాయం, అవమానం. కౌరవ సార్వభౌముడైనయ్యి దుర్యోధనుడికి ఎలా జరగవలే ఈ అవమానము? నాకు దీనికి తగినది మరణమేనా? ఇంకే చేసేది నేను. ఆగు అన్నా, నేను ఉండగా నీకు దిగులు ఎందుకు? నువ్వెందుకు చావడం? దీనికి తగిన శాస్తి పరభావమా ద్రౌపదికి జరగాల్సిందే. అల్లుడు, నేనుండగా నీకు చింతేలా అల్లుడు? దీనికి తగ్గ పరాభావం దానికి ఆవుల్లో తిరిగి కుళ్ళు కృషించి ఆకులు అలములు తిరిగి బ్రతికేలా చేద్దాం. భలే భలే, ఏమి ఉపాయము చేసేదం? దుర్యోధన, ఎందుకు చింతిస్తున్నావు అల్లుడు? జూదరైనటువంటి ధర్మరాజుని జూదమునకు పిలిచి మాయా పాచికలతోటి వాళ్ళని ఓడించి రాజ్యం మొత్తము మనమే స్వీకరిద్దాము. అదేవిధంగా ద్రౌపదిని నిండు సభలో కురువులందరూ చూస్తుండగా వివస్త్రను చేసి ఇంతకు 10 రెట్ల అవమానాన్ని మనము చేద్దాము. నేనుండగా నీకేలా చింత అల్లుడు? భలే మామా భలే, గాంధార సార్వభౌమ భలే భలే ఉపాయము. ఆగు దుశ్శాసన, ఆ జూదరి అయిన పాండురాజును ఇక్కడికి మన సభకు తోలుకొని రమ్ము. ఇక్కడికి తోలుకొని రమ్ము, జూదక్రియకు తోలుకొని రమ్ము. నువ్వు చెప్పాక ఇక నీ మాటే శాసనం అన్నా. సరే అన్నా, భలే భలే, మంచి ఉపాయం. దీనికి 2 ఇంతలు వాళ్ళకి జరిగేటట్టు చేద్దాం. ఈ జూదానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు కురు సార్వభౌముడు దుర్యోధనుడికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మేము మా తరపున ఈ జూద క్రీడలో పాల్గొనుటకు మా మామ శకునిని నా ప్రతిభ ఏంటో చూపిస్తు. అలా మామ బల మొదటి పందెముగా నా మణిహారమును గావించదు. ఆ మొదటి పందెము వజ్ర వైడూర్యముతో అలంకరించినటువంటి నా హారాన్ని పందెంగా విడుతున్నాను. నా పందెము 1. నమస్కారం శకుని మామ. నా పందెము 1, 3. అల్లుడు, నువ్వు గెలిచావు అల్లుడు. పాండవుల రాజ్యం మొత్తం మనదే. మూడో ధర్మరాజా, నీ పందెం ఏమిటి? అలా నీ అంకే చెప్పు. ధర్మరాజా, మళ్ళీ నీ పందెం. అల్లుడు, వాళ్ళ దగ్గర భలే మామ భలే, గాంధార సార్వభౌమ భలే.
ఎక్కడున్నావు? వేణుగోడు వేగముగా రమ్ము. వెళ్ళి ఆ పాంచాలిని తోలుకొని రమ్ము. ఆ పంచాలి పాంచపాత్రికని ఈడ్చుకుని